హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మినీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే పొటాటో ఫ్రైని ఎలా చేయాలో మీకు చేసి చూపించాలనుకుంటున్నాను. ఇది రసంలోకి కానీ, రోటీలో కానీ, అలాగే పప్పుచారులో కానీ, వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. మరీ గ్రేవీగా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో పర్ఫెక్ట్గా ఉంటుందండి రసంలో కాటిల్లోకి. ఇంకెందుకు ఆలస్యము, ఈ పొటాటో ఫ్రైని మీకు ఎలా చేయాలో చూపిస్తాను రండి. దీనికోసం నేను 1/2 kg పొటాటోస్ తీసుకుంటున్నానండి. ఈ పొటాటోస్ అన్నిటినీ కూడా మనం పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా డై క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. దీనికోసం నేను ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో 3 గరిటెల ఆయిల్ పోసుకొని మనం తాలింపు దినుసులు వేసుకుందామండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలని తుంపి వేసుకుని ఒకసారి ఆయిల్లో ఈ తాలింపు మొత్తం ఫ్రై చేసుకుందాం. తాలింపు కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు దీంట్లో మనం 2 వెల్లుల్లిపాయలని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా దీంట్లో వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అవుతున్నప్పుడు దీంట్లో మనం 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని దీంట్లో వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. మనం వేసుకున్న తాలింపు బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా మొత్తం పైనుంచి కిందకి తిప్పుతూ కలుపుకోండి. ఇప్పుడు ఈ ముక్కలకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వీటిల్ని ఉడకనివ్వండి. మనం వేసుకున్న దుంపలు కొంచెం కలర్ మారేలాగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోండి. ఈ దుంపలని చూడండి, నేను మధ్య మధ్యలో ఒక 2 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉడికించుకున్నాను. ఇప్పుడు ఈ దుంపల్లో నేను 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం మనం వేసుకున్న పసుపు ఉప్పు దుంపలకి పట్టేలాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు వేసుకున్న ఉప్పు పసుపులో దుంపలు కొంచెం బాయిల్ అయ్యి 60% బాయిల్ అయినాయి అనుకున్నప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం వేసుకొని మొత్తం కూడా కలుపుకోండి. చూడండి, మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెట్టుకుని మన దుంపలు సాఫ్ట్ అయ్యి 80% ఉడికినవి అనుకునే వరకు ఇలా కలుపుతూ తిప్పుకోండి. దీంట్లో 1 స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం గరం మసాలా అంతా దుంపలకి పట్టేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి 3 రెబ్బల కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైన వేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. రసంతో, పప్పుచారుతో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.